సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. అయ్యి దాంట్లో నేను జగన్ 2.0 చూస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఇంకా 2.0 3.0 వచ్చి చేసేది ఏమీ లేదు. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజనే చాలా బాగుంది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ నుంచి కానీ రైల్వేస్ నుంచి కానీ అక్కడి నుంచి కూడా రైల్వేస్కి ప్రాజెక్ట్స్ అవి తీసుకురావడం కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. లోకేష్ బాగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా ఈ అభివృద్ధి ఇట్లాగే కనుకుంటే 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జగన్ వస్తాడు నేనేదో చేస్తాను పెరుగుతాననేది లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు పనిచేసింది ఆయన ఏం పెరిగాడో తెలుసు, ఆయన ఏం చేసింది ఏం లేదు. ఏదైనా అవాంతరాలకు కానీ వాటికి కానీ సింగనగర్ అవంతరం కానీ చంద్రబాబు నాయుడు బాగా పనిచేశాడు. ఏదైనా అది ఇప్పుడే కదా, అది వరకు తుఫాను వచ్చినప్పుడు కూడా వైజాగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి కానీ పాలసీ చెప్పుకోవడం నేను అది చేస్తాను అనేది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడున్న గవర్నమెంట్ అభివృద్ధి దిశలో చాలా బాగా పనిచేస్తుంది. సెంట్రల్ మినిస్టర్స్తో బాగా కోఆపరేషన్ అయిపోయి చేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంటే చెప్పుకుంది చంద్రబాబు నాయుడు బాగా కోఆపరేట్ చేస్తున్నాడు సైట్స్కి వాటికి అనేది. మరి గత 5 ఏళ్ళలో ఈ డెవలప్మెంట్ ఎక్కడుంది? లేదు. కాబట్టి విజన్ అనేది చంద్రబాబు నాయుడుదే కరెక్టు. చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఇంకా చేస్తే నాట్ ఓన్లీ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది. ఈసారి మేమే గెలుస్తాము, ప్రజలు మా పక్షాన ఉన్నారు అంతా ఒట్టిదే, ఏమీ లేదు. వాళ్ళు ఏం గెలుస్తారండి? ఏం చెప్పుకొని గెలుస్తారు? ఏం చెప్పుకొని గెలిచేది ఏం లేదు. పేపర్లో చూస్తే గత 5 ఏళ్ళలో అన్ని స్కాండల్స్, భూ స్కాండల్స్, కేసు స్కాండల్స్, ఆ పలమనేరు, తిరుపతి ఏంటి, ఇక్కడేంటి, కాకినాడ ఏంటి, ఇవన్నీ స్కాండల్సే కదా. అసలు అనవసరం. అతను రిటైర్ అయిపోయి విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఏది పొలం పనులు చేసుకోవటం, దున్నుకోవటం, చేసుకోవటం. ఆయన కూడా ఒక మిల్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకెటు బైరెటీస్ గన్లు అవన్నీ ఉంటాయి కదా, కూర్చొని వ్యాపారం చేసుకోవటం బెస్ట్. దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రాంగులో ఆ అమ్మాయి ఉంది బాంబే సినీ నటి. ఆ సినీ నటిలో వాళ్ళు 3 ఎస్పీలు ఎస్సీలు చేసింది అరాచకం ఉంది చూసారా? ఎవరు కూడా ఒప్పుకునేది కాదు. అది ఇట్ ఈజ్ ఎ రాంగ్ థింగ్ అన్నమాట. వాళ్ళ పరిపాలనకి అది ఒకటే ఉదాహరణ. ఏంటి ముందుగానే విమానం టికెట్లు బుక్ చేసుకోవటం, వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకురావటం, అరేంజ్ చేయటం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? ఏ రాజకీయం? ఎవరు చెబితే చేశారు ఇవన్నీ? వీటికి సమాధానం చెప్పమానండి. ఆ ఒక్కదాని సమాధానం చాలు ఆయన పరిపాలనలో. ఆ సినిమా యాక్టర్ ఆయన పేరేంటి? దౌలత. ఆ అమ్మాయి ఒక్క చేసిన దానికి, ఆ అమ్మాయి ఒక్క చెప్పిన దానికి చాలు. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు వాళ్ళకి. విజయసాయి రెడ్డి కూతురైన కాకినాడ పోర్టు కొనుక్కోవడం బలవంతంగా, ఈ 2 ఇన్సిడెంట్లు చెప్పండి. ఒక్కరోజు 10 ఏళ్ళ నుంచే రాజకీయాల్లో ఉన్నవాడు ఇవాళ ఒక్కసారి రిజైన్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? ఇట్ ఈజ్ రాంగ్ థింగ్. ఇంకా వాళ్ళు వస్తారు చేస్తారనేది భ్రమ. అనవసరం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం.